హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. యేసువారు ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 12వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. చివరిసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? వెరీ గుడ్. చప్పట్లు కొనండి. క్షమించే దేవుడు, క్షమించలేని విషయాలు. యేసు ప్రభుకున్న పేరే క్షమించే దేవుడు. ఆయనలాగా ఎవరైనా క్షమించగలరా ఈ ప్రపంచంలో? ఆయనలాగా ఎవ్వరూ క్షమించలేరు. కానీ అలాంటి దేవుడే, అంతగా క్షమించే దేవుడే క్షమించలేని విషయాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆ విషయాలు ఏంది? ఎందుకు యేసు ప్రభు ఆ విషయాల్లో క్షమించలేదు, క్షమించలేకపోవడం వల్ల వాళ్ళకి ఏం జరిగింది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. గుర్తుందా? ఉందా? వాళ్ళు మీరు మర్చిపోయి ఉంటే ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి మీరు చూసి ఆ క్షమించలేని అంశాలు ఏవి, యేసు ప్రభు వారు క్షమించలేని అంశాలు ఏవి, అవి క్షమించలేకపోవడం వల్ల వాళ్ళకి జరిగిన పరిణామాలు ఏంటి అనేది మీరు చూసి తెలుసుకొని, ఒకవేళ మర్చిపోయింటే విని మళ్ళీ తెలుసుకొని గుర్తుపెట్టుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం చదవండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండులు మంచిదే అని ఎంచుచుంది, లేదా చెట్టు చెడుదని ఎంచి దాని పండునే చెడ్డదే అని ఎంచుంది. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడడం గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నంటే, యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఏమనంటే, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదనే ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదనే ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును అని దేవుడు చెప్తున్నాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? చెట్టు గురించి చెప్తున్నాడు. దేని గురించి? దేని గురించి చెప్తున్నాడు? ఒక చెట్టు, ఏ చెట్టు అయినా సరే, అది మంచి చెట్ట చెడ్డ చెట్ట అని మనం ఎప్పుడు చెప్తాం? బాగా పండు కాస్తే అది మంచి చెట్టు అంటాం, బాగా పండు కాకపోతే చెడ్డ చెట్టు అంటాం. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఒక చెట్టు బాగా పండ్లు కాస్తే మంచి చెట్టు అంటాం, బాగా పండ్లు కాయకపోతే చెడ్డ చెట్టు అంటాం. అంతేనా? అంతేనా కదా? మీకు తెలియని ఆన్సర్ చెప్పండి. ఇవాళ చెప్పినారు, అడిద్దరు చెప్పినారు. ఒక చెట్టు బాగా కాయలు కాస్తే మంచి చెట్టు అంటామన్నారు, బాగా కాయకపోతే చెడ్డ చెట్టు అంటామంటారు. ఇంకేమైనా ఆన్సర్లు ఉన్నాయా? చెప్పండి. ఇంకా ఏమైనా ఆన్సర్లు ఉన్నాయా? ఒక చెట్టును, ఏ చెట్టు అయినా సరే, మీరు ఏ చెట్టును చూసినా ఇది మంచి చెట్ట చెడ్డ చెట్ట అని ఎప్పుడు చెప్తారు? అది అయిపోయింది. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. బాగా కాయలు కాసినప్పుడు కాస్తే మంచి చెట్టు అంటారు, బాగా కాయకపోతే చెడ్డ చెట్టు అంటారని వాళ్ళు చెప్పారు. ఇంకేమైనా ఉన్నాయా? రే కూర్చో, గమ్మున కూర్చో, రే కూర్చోవాయి సక్రంగా. మాట్లాడుకున్న ప్లేస్ ఇదే. కాళ్ళు చేతులు గుమ్మున ఉండలేవో? చెప్పండి. ఒక చెట్టును మంచి చెట్ట చెడ్డ చెట్ట అని మనం ఎప్పుడు చెప్పగలం? వాళ్ళు ఏమని చెప్పారు? ఒక చెట్టు బాగా కాయలు కాస్తే దాన్ని మంచి చెట్టు అంటాము అన్నారు, బాగా కాయలు కాయకపోతే అది చెడ్డ చెట్టు అన్నారు. అంతే కదా? సరే, ఇప్పుడు మీకు సేమ్ క్వశ్చన్. మామిడి చెట్టు, ముష్టి చెట్టు ఉందనుకుందాం. మామిడి చెట్టు, ముష్టి చెట్టు ఉంది. మామిడి చెట్టులో కాయలు కాయల, ముష్టికాయ చెట్టు బాగా కాయలు కాసింది. ఈ చెట్లు ఏ చెట్టు మంచిది? ఎక్కువ కాయలు కాసింది ముష్టి చెట్టు, ముష్టికాయ చెట్టు. ఎక్కువ కాయలు కాసిందని ముష్టికాయలు తింటావా? ఏ చెప్పండి. ముష్టికాయలు తింటే ఇప్పుడు ముష్టికాయ చెట్టు మంచిదా, మామిడికాయ చెట్టు మంచిదా? ఎందుకు? ముష్టికాయలు ఎక్కువ కాసినాయి కదా. మీరేం చెప్పినారు? కాయలు బాగా ఎక్కువ కాస్తే, కాయలు కాస్తే మంచి చెట్టు అన్నారు, కాయలు కాకపోతే చెడ్డ చెట్టు అన్నారు కదా. మామిడి చెట్టుకి కాయలు కాయాల, ముష్టి చెట్టుకు చాలా కాయలు కాసినాయి.
మళ్ళీ ముష్టి చెట్టుకి అంత కాయలు కాసింది కదా, ఎందుకు చెడ్డ చెట్టు అయింది? మామిడికాయ చెట్టు ఏమి కాయలు కాలే కదా, ఎందుకు మంచి చెట్టు అయింది? ఆ కాయలు తింటే చనిపోతారు. ముష్టికాయలు ఆ, మామిడికాయలు తింటే ముష్టికాయలు తింటే అన్ని కాయలు కాసినా సరే ముష్టికాయలు తింటే చనిపోతారు. చచ్చిపోతారు. మామిడికాయలు కాయకపోయినా కూడా అది మంచి చెట్టే. అంటే ముష్టి చెట్టు ఎన్ని కాయలు కాసినా అది చెడ్డ చెట్టే. మామిడి చెట్టు అసలు కాయలు కాయకపోయినా అది మంచి చెట్టు. అర్థమైందా మీకు నేనేం చెప్తున్నాను? ఒక చెట్టు మంచి చెట్ట చెడ్డ చెట్ట అని ఎప్పుడు తెలుస్తుంది? చెప్పండి, ఎప్పుడు తెలుస్తుంది? ఆ? కాయలు ఎలా తెలుస్తుంది? ఒక చెట్టు మంచి చెట్ట చెడ్డ చెట్ట అని ఎలా తెలుస్తుంది? మీకు అర్థమయ్యేది ఇంకా బాగా చెప్తా. ఈ మామిడి చెట్టు మామిడికాయలు కాసింది, ముష్టి చెట్టు ముష్టికాయలు కాసింది. మామిడికాయలు తిన్నావు, నీకేమన్నా అవుతుందా? ఏం కాదు. ముష్టికాయలు తిన్నావు, ఏమైపోతారు? చచ్చిపోతారు. అంటే ఇప్పుడు ఈ ముష్టికాయలు తినడం వల్ల చచ్చిపోయినారు అని మనం ఈ చెట్టు చెడ్డదని చెప్తాం. ఈ మామిడికాయలు తినడం వల్ల బ్రతికినారు కాబట్టి ఇది చెడ్డది కాదు, మంచి చెట్టు అని చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు అదే చెట్టుకు 2 కాయలు కాయాల. మామిడి చెట్టుకు మామిడికాయలు కాయాల, ముష్టికాయ చెట్టుకు ముష్టికాయ కాయాల. నీకు ఈ ముష్టికాయల చెట్టు అని తెలియదు, ఇది మామిడికాయల చెట్టు అని తెలియదు. అప్పుడు ఈ 2 చెట్లు నువ్వేమనుకుంటావు? మంచి చెట్లు ఏమనుకుంటావు? మంచి చెట్లు మంచి చెట్టు అనుకుంటావు కదా. ఎందుకు? మనం ఆ కాయలు ఎప్పుడు తినేలా, మనం ఎప్పుడు చూసినలా. కానీ ముష్టికాయలకు కాయలు కాయలేదు, పచ్చగా ఉంది. మామిడికాయ చెట్టుకు కాయలు కాయల, పచ్చగానే ఉంది. అప్పుడు 2 చెట్లు మనం ఏమనుకుంటాము? రెండు మంచి మంచి చెట్లు అనుకుంటాం. ఆ తర్వాత కాయలు కాసినాయి. ఏది? ముష్టికాయలు కాసినాయి, ఏమో మామిడికాయలు కాసినాయి. ఆ తర్వాత కొందరేమో ముష్టికాయలు తిన్నారు, కొందరేమో మామిడికాయలు తిన్నారు. ముష్టికాయలు తిన్న వాళ్ళు ఏమైనారు? చచ్చిపోయినారు. మామిడికాయలు తిన్నారు బాగున్నారు. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? ముష్టి చెట్టు ఏమని చెప్తావు? చెడ్డ చెట్టు అని చెప్తావు. మామిడికాయ చెట్టుని ఏమని చెప్తావు? మంచి చెట్టు అని చెప్తావు. అంటే కాయలు కాయకముందు 2 ఎలాగున్నాయి? మంచి చెట్లు అనుకున్నాం, అంతే కదా. ఏమనుకున్నారు? మంచి చెట్లు అనుకున్నారు. కాయలు కాసిన తర్వాత వాటిని తినిన తర్వాత ఆ చెట్లు మంచియా చెడ్డయా అని తెలియబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, ఒక చెట్టు మంచి చెట్ట చెడ్డ చెట్ట అనేది దేన్ని బట్టి తెలిసింది? అది కాసే కాయలను బట్టి తెలుస్తుంది. అర్థమైందా? ఆ చెట్టు పచ్చగా ఉందా, పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా, ఆకులు ఎక్కువ ఉన్నాయా, ఆకులు తక్కువ ఉన్నాయా, దీన్ని బట్టి తెలుస్తుందా ఒక చెట్టు మంచి చెట్టు చెడ్డ చెట్టు అనేది? దాని కాయలు, అది ఏం కాయలు కాసింది, అది తినదగిన కాయలు కాసిందా, తినకూడని కాయలు కాసిందా అనే దాన్ని బట్టే ఆ చెట్టు మంచిదా చెడ్డదా అని మనకు తెలుస్తుంది. పరిక్కాయలు మంచి కాయలా చెడ్డకాయలా? దానికి కంపలు ఉంటాయా, కంపలు ఉండవా? కానీ అది మంచి చెట్టే. గన్నేరు చెట్టు తెలుసు కదా, దానికి ఏమైనా కంపలు ఉంటాయా? చాలా అందంగా ఉంటాయి పూలు పూస్తే, కానీ తింటే ఇదేమో కంపలు ఉన్నాయి కానీ కాయలు కాసింది, ఇది కంపలు లేవు కానీ కాయలు కాసింది. కానీ కంపలు ఉండే చెట్టు కాయలు కాసిన కాయలు తింటే మనం చేస్తామా? చావు. ఇంకా బాగుంటుంది, అబ్బా ఇలా ఉన్నాయి రా అని మనం చెప్తాం. అదే గన్నేరు చెట్టు కంపలు లేవు కానీ బాగా అందంగా ఉంది, కాయలు తింటే పుట్టుక్కే పాడి కట్టాల్సిందే ఆ రోజు సాయంత్రానికే, అంతే కదా. అంటే నీకు చెట్టును బట్టి అది చిన్న చెట్ట పెద్ద చెట్ట, కంపలు ఉన్నాయా కంపలు లేవా, ఆకులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, పెద్ద ఆకులు ఉన్నాయా చిన్న ఆకులు ఉన్నాయా, హైట్గా ఉందా హైట్ తక్కువ ఉందా, దీన్ని బట్టి ఆ చెట్టు మంచిది చెడ్డదని చెప్తామా? చెప్పలేం. అర్థమైందా? ఎట్లా చెప్తాము? అది కాసే కాయలను బట్టి చెప్తాం. సో ఒక చెట్టు మంచి చెట్ట చెడ్డ చెట్టు అని ఎప్పుడు చెప్తాం? ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్న అంశం అదే. చెట్టు గురించి తెలియాలంటే అంశం ఏంటి? ఇప్పుడు మనం చెట్టు గురించి మాట్లాడుతున్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మన గురించే మాట్లాడుతున్నాం. చెట్టు గురించి తెలియాలంటే అనే అంశం నుంచి మనం ఏం మాట్లాడుతున్నామంటే ఒక వ్యక్తి గురించి తెలియాలంటే ఎలా తెలుస్తుంది అనేదే మనం ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం. అర్థమైందా? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటి? ఒక వ్యక్తి గురించి తెలియాలంటే. చెట్టు గురించి తెలియాలంటే
కాయలు కాసే కాయలు కాసే కాయలను బట్టే మనకు తెలుస్తుంది. మరి ఒక వ్యక్తి గురించి తెలియాలంటే వ్యక్తి గురించి తెలియాలంటే ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అని ఎప్పుడు తెలుస్తుంది? ఒక చెట్టు మంచిదా చెడ్డదా అనేది ఎట్లా తెలుస్తుందని చెప్పుకున్నాం? కాసే కాయలను బట్టి తెలిసిపోతుంది. అలాగా ఒక వ్యక్తి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది దేన్ని బట్టి తెలుస్తుంది? చెప్పలు కొనండి పాప కోసం, గట్టిగా కొనండి. దేన్ని బట్టి తెలుస్తుంది? ఆ వ్యక్తి చేసే పనులను బట్టి. ఒక వ్యక్తి హైట్గా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, ఎర్రగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, బాగా బాడీ బాగుండొచ్చు, బక్కగా ఉండొచ్చు, ఎంట్రుకలు బాగుండొచ్చు, ఎంట్రుకలు లేకపోవచ్చు, మంచి కనుసాగులు ఉండొచ్చు, మంచి అందమైన ముఖం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. వీళ్ళ భాషలో అన్ని భాషలు చెప్పంటే 6 ప్యాక్ బాడీ ఉండొచ్చు, లేదంటే 0 సైజు ఉండొచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు. అందంగా మేకప్ లాగా వేసుకొని హీరోయిన్ లాగా ఉండొచ్చు, విలన్ లాగా ఉండొచ్చు, హీరో లాగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా అని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు చేసే పనులను బట్టే ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా అని తెలుస్తుంది. ఒక వ్యక్తి హైట్గా ఉన్నా ఆడు చేసే పనులు బాగలేకపోతే చెడ్డోడే. ఒక వ్యక్తి అందంగా ఉన్నా చేసే పనులు బాగలేకపోతే అమ్మాయి చెడ్డదే. ఒక వ్యక్తి పొట్టిగా అసహ్యంగా ఉన్నా ఆమె చేసే పనులు బాగుంటే మంచిగా ఉంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి. అంటే అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి నీకు తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు చేసే పనులను బట్టే తెలుస్తుంది. మీరు అంతా చూస్తుంటారు ఊర్లో మనకంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు. కొంత వాళ్ళని చూస్తే చి వీళ్ళు ఒక బతికేనా థూ అని తిట్టుకుండే వాళ్ళు ఉంటారు. ఎందుకు? దేన్ని బట్టి? వాళ్ళు ఏం హైట్ లేరా, డబ్బులు లేదా, అందం లేదా, ఆస్తులు లేదా, మరి ఎందుకు తిడుతున్నారు? చేసే పనులు అలాగున్నాయి కాబట్టి. కొందరు వ్యక్తులకి మనమే చూస్తాను, కొందరు వ్యక్తులకి ఏమి ఉండవు, ఆస్తులు ఉండవు, అందం ఉండదు, హైట్ ఉండదు, ఏం తెలివి ఉండదు, మంచి ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. కానీ వాళ్ళని చూస్తే అబ్బా మంచోళ్ళరా, ఈ అమ్మాయి మంచిదిరా, ఈ అబ్బాయి మంచిదిరా, వాళ్ళు మంచోళ్ళరా, వీళ్ళు మంచోళ్ళరా, మంచి కుటుంబం రా అంటారు. ఎందుకు? అలాగేమైనా ఆస్తులు ఉన్నాయా, అలాగేమైనా అంతస్తులు ఉన్నాయా, అందంగా ఉండారా? ఎందుకు? వారు చేసే పనులు చూశారు కాబట్టే వాళ్ళు మంచోళ్ళు, ఆ అమ్మాయి మంచిది, ఆ అబ్బాయి మంచిది, ఆ అబ్బాయి మంచోడు, ఆ కుటుంబం మంచిది అని చెప్తారు. అంటే ఒక చెట్టు గురించి తెలియాలంటే ఎలాగైతే దాన్ని కాసే పండ్లను బట్టే ఒక చెట్టు గురించి తెలియబడుతుందో అలాగే ఒక వ్యక్తి గురించి తెలియాలంటే వారు చేసే పనులను బట్టే తెలియబడుతుంది. అర్థమైందా? సో ఈరోజు అందులో నుంచి దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు అంటే బైబిల్లో కూడా కొందరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళు చేసిన పనులు ఎలాంటి పనులు, దానివల్ల వాళ్ళకి ఎలాంటి పేరు వచ్చింది. చెట్టు గురించి చెప్పినాను, వ్యక్తి గురించి చెప్పినాను కదా. చెట్టు దాని కాయ వలన అది మంచి చెట్ట చెడ్డ చెట్ట అని తెలియబడింది. ఆ చెట్టు ఎలాంటిదైనా, వ్యక్తి కూడా ఎలా ఉన్నా సరే వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది తెలియబడుతుంది. అలాగే బైబిల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఏ స్థాయి వ్యక్తులు, వాళ్ళు చేసిన పనులు ఏంటి, పనులు చేసిన వల్ల వాళ్ళు మంచోళ్ళుగా తీర్చబడ్డారా చెడ్డోళ్ళుగా తీర్చబడ్డారా అనే అంశాలు మనం చూసుకొని ముగించేద్దాం. సో మొట్టమొదటి వ్యక్తి చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 8, 9, 10 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాయలు అయిన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో అనెను. ఇప్పుడు 14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండును. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి
ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది, ఇద్దరు పిల్లోళ్ళు. ఆ వ్యక్తులు అంటే అబ్రహాం యొక్క బిడ్డలు. ఎవరు? అబ్రహాం ఎవరంటే మన భాషలో చెప్పాలంటే ప్రపంచాన్నే పరిపాలిస్తున్న రాజులకే రాజు. మన భాషలో చెప్పండి, ఆ స్థాయిలో ఉన్నాడు అప్పుడు పరిస్థితి. ప్రపంచాన్నే పరిపాలిస్తున్న రాజులకే రాజు అయిన అధిపతి, అంత గొప్ప స్థాయిలో ఉన్నాడు. యేసు ప్రభు పేరు పెట్టిన పేరే అనేక జన్మలకు తండ్రి. సో ఈ అనేక జన్మలకు తండ్రి అయిన అబ్రహాంకు పుట్టిన కుమారులు ఎవరు? ఇస్మాయేలు, ఇస్సాకు. అంటే రాజులకే రాజకుమారులు వీళ్ళు. అంటే వీళ్ళు మన భాష చెప్పంటే రాజకుమారులు. ఎవరు? రాజకుమారుల స్థాయిలో ఉన్నారు వీళ్ళిద్దరూ. అందులో ఇస్మాయేలు అనే వ్యక్తి ఇస్సాకును చూసి ఎక్కిరిస్తున్నాడంట. వయసు ఎంతంటే దాదాపు ఇంత వయసే, 12-13 సంవత్సరాలు ఉంటాయి. ఈ 12-13 సంవత్సరాల వయసులో ఈ ఇస్మాయేలు ఇస్సాకును చూసి ఎక్కిరిస్తున్నాడంట, అవమానంగా మాట్లాడుతున్నాడంట, నవ్వుతున్నాడంట, హేళన చేస్తున్నాడంట. ఎప్పుడైతే ఈ ఇస్మాయేలు అలా హేళన చేస్తూ ఎక్కిరిస్తూ నవ్వుతూ ఉన్నాడో వెంటనే ఆ తర్వాత జరిగిన సంఘటన, ఆ ఇస్మాయేలు వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఎక్కడికి వెళ్ళగొట్టారంటే అడవుల్లోకి వెళ్ళగొట్టబడ్డారు. అడవుల్లో అక్కడ మనం చదివిన అంశం, అడవుల్లో వాళ్ళు దిక్కు లేక తెచ్చుకున్న నీళ్ళు అయిపోయి తాగడానికి నీళ్లు దొరక్క ఏమవుతుందో తెలియక ఆ బిడ్డను వాడు అమ్మ నీళ్ళు దాహం వేస్తుందో నీళ్ళు అడుగుతుంటే వాడికి నీళ్లు ఎక్కడ ఉన్నాయో ఆ తల్లికి అర్థం కాక ఆ బిడ్డను దూరంగా ఇసిరి పాడేసి నీ చావు నువ్వు చావరా, నీ చావు నేను చూడలే అని చెప్పేసి దూరంగా కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తుందంటే ఇటు కేకలు పెట్టి అరుస్తున్నాడు అంట నీళ్ళు లేక దప్పుకుతో. అమ్మా నీళ్ళమ్మా, అమ్మా నీళ్ళను. ఇంత చిన్న బిడ్డే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇస్మాయిల్ ఎవరో, అబ్రహాం ఎవరో ఏమని చెప్పుకున్నా. ఈ ఇస్మాయిల్ ఎలాంటి వ్యక్తి? రాజకుమారుడు. ఈ రాజకుమారుడు స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఒక దేశాన్ని పరిపాలించే రాజకుమారి స్థాయిలో ఉన్న వ్యక్తి యొక్క పనులు ఎలాగున్నాయి? ఇతను రాజకుమారుడైనా సరే చేసే పనులు ఇతరులను చూసి తక్కువ చేసి మాట్లాడ, హేళనంగా మాట్లాడ, కించబడ, హే నువ్వు సరే హే నాకంటే హే అని ఇతరులను చూసి ఎక్కిరించే గుణం, ఇతరులను చులకంగా చేసే గుణం, ఇతరులను తగ్గించి మాట్లాడే గుణం. ఈ పనులను ఈ ఇస్మాయిల్ చేశాడు. రాజకుమారుడు అయ్యిండు కూడా అంత పెద్ద స్థాయిలో ఉండి అంత పెద్ద గౌరవం కలిగి ఉండి కూడా చేసే పనులు మాత్రము ఇతరులను ఎక్కిరించే, ఇతరులను తగ్గించే, ఇతరులను చులకన చేసే, ఇతరులను చూసి అపహరించే గుణాలని కలిగి ఉన్నాడు. కాబట్టి వెళ్ళగొట్టబడ్డాడు. ఎక్కడికి? అరణ్యంలోకి. దిక్కులేని స్థితిలోనికి వెళ్ళగొట్టబడి నీళ్లు కూడా దొరకకుండా ఆ దప్పికతో చనిపోయే పరిస్థితికి ఇతను చేరుకున్నాడు. కారణం ఒకటే, అంత మంచి రాజకుమారుడు అనే పేరున్న చేసే పనులు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి. పేరేమో మంచిదే రాజకుమారుడు, కానీ చేసిన పనులు చెడ్డ పనులు. రెండో వ్యక్తి చూద్దాం. చిన్నపిల్లల గురించి మాట్లాడుతాం కాబట్టి ఇప్పుడు కూడా ఇంకో చిన్నపిల్ల కూడా చూద్దాం. ఇస్మాయిల్ చూసాం కదా. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని షిలోహులోని మందిరంకు వచ్చెను. ఇప్పుడు 28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతికిన దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడగునని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే సమూయేలు గురించి రాయబడింది. ఎవరి గురించి? సమూయేలు ఎంత వయసులో రాయబడిందంటే అతను పాలు చిన్న బిడ్డగా ఉన్నాడు, పాలు మానిపోయాడు. అంతంటే పాలు తాగేది మానేశాడు. మామూలుగా చిన్న బిడ్డలు ఎన్ని సంవత్సరాలకు పాలు తాగడం మానేస్తారు? మీ తల్లులకు తెలిసి ఉంటుంది. ఏమ్మా వాడు ఎన్ని సంవత్సరాలకు మానేసినాడు పాలు తాగడం? వాడు చెప్పండి. వాడు 3 ఏళ్ళు. అంతేనా? యావరేజ్గా చిన్నపిల్లలు ఎన్ని రోజులకు పాలు మానేస్తారు? 3 ఏళ్ళకి మానేస్తారు. సో ఈ 3 ఏళ్ళకి మానేసినాడంట.
3 ఏళ్ళ తర్వాత ఈమె ఏం చేసిందంట, ఆ 3 ఏళ్ళు వాళ్ళు పాలు తాగడం మానేయగానే ఈ సమయాలను తీసుకొని చర్చిలోనికి తీసుకొని వచ్చేసింది. చర్చిలోనికి తీసుకొని వచ్చేసి పాస్టర్ గారితో చెప్తుంది, అక్కడ ఉన్న ఏలీ పాస్టర్ గారితో చెప్తుంది. ఈ తల్లి హన్న సమయలకు అమ్మ చెప్తుంది, అయ్యా ఆ రోజు నేను ప్రార్థన చేశాను కదా, ఈ బిడ్డ కోసమే ప్రార్థన చేసింది. ఆ రోజు నేను మొక్కున్నాను, నాకు దేవుడు మగబిడ్డని ఇస్తే నేను దేవునికి సేవకే ఇచ్చేస్తానని మొక్కున్నాను, వాడు వీడే అయ్యా అని చెప్పగానే ఈ చిన్న బిడ్డ 3 ఏళ్ళ బిడ్డ ఏం చేశాడంటే ఆ ఏలీ పాస్టర్ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి పడిపోయి నమస్కారం చేస్తున్నాడంట. చిన్న బిడ్డ, 3 ఏళ్ళ బిడ్డ. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే ఇతని వయసు ఎంత, 3 ఏళ్ళు. 3 ఏళ్ళ బిడ్డకి ఎదుటి వ్యక్తికి నమస్కారం చేయాలని తెలుస్తుందా? ఇంకా 3 ఏళ్ళు ఈ బిడ్డ 3 ఏళ్ళు అనుకోండి, ఆడు ఎలా ఉంటాడు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు, అతి తులవ, చాలా అల్లరిగా ఉంటారు. కానీ ఆ బిడ్డ 3 ఏళ్ళ వయసులోనూ ఆ పెద్ద వ్యక్తిని చూసి వీళ్ళ అమ్మ చెప్పగానే ఆయన పెద్ద వ్యక్తి అని తెలిసి ఆయన దగ్గర పోయి నమస్కారం చేస్తున్నాడంట, కాలు మీద పడి నమస్కారం చేస్తున్నాడంట. ఇంకొక మాట ఏమంటుంటే ఆ బిడ్డను ఆ తల్లి అక్కడ వదిలేసి వచ్చేస్తే వాడు అక్కడే ఉండిపోయాడంట. యేసుప్రభు మందిరంలోనే, ఆ చర్చిలోనే ఉండి ఆ మందిరం యొక్క పనులన్నీ చేస్తున్నాడంట. ఎంత బిడ్డ? ఆ బిడ్డకి ఎవరు నేర్పించినారా అవన్నీ? వాళ్ళ అమ్మ నేర్పించింది. మీరు కూడా చెప్పండి కొట్టండి. ఎవరు నేర్పించినారు? వాళ్ళ అమ్మ నేర్పించింది. పెద్దోళ్ళకి ఎలా మనము గౌరవించాలా, పెద్దోళ్ళని మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలా అని వాళ్ళ అమ్మ చిన్న బిడ్డకు నేర్పించింది. 3 ఏళ్ళ బిడ్డకే. ఎప్పుడైతే పెద్దోళ్ళని గౌరవించడం నేర్చుకున్నాడో, ఎప్పుడైతే పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకున్నాడో, ఈ 3 ఏళ్ళ బిడ్డ ఏమైనాడు తెలిసిన తర్వాత మీరు చదివితే చూడండి, నేను చదువుతాను. 3వ అధ్యాయం 9వ వచనం. ఏలి యెహోవా ఆ బాలుణ్ణి పిలిచినని గ్రహించి 1, 2. 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదీ తప్పుపోలేదు. ఇప్పుడు 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి. ఇప్పుడు 16:4. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి. ఎప్పుడైతే ఈ సమూయేలు చిన్నగా ఉన్నప్పుడే పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకున్నాడో, ఎప్పుడైతే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకున్నాడో, వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలు బాగా చక్కగా విని ఆ మందిరంలో సేవ చేయడం నేర్చుకున్నాడు, ఆ చర్చిలో బాగా పనులు చేయడం నేర్చుకున్నాడు, చక్కగా ఆ చర్చి విషయాలు అన్నిలో కూర్చోవడం నేర్చుకున్నాడు. ఏమైనాడంట, ఆ కాలంలో యేసు ప్రభు సంవత్సరానికి ఒకసారి మాట్లాడాడంట. ఎన్నిసార్లు? మన ఇంట్లో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు? వారానికి 3-4 సార్లు మాట్లాడుతుంట. ఎలాగా? కుటుంబ ప్రార్థన ద్వారా, సేవకుని ద్వారా, మీ దగ్గరికి వచ్చి సువార్త చెప్పే సేవకుని ద్వారా యేసుప్రభు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు? వారానికి 3-4 సార్లు మాట్లాడుతున్నాడు. ఒకసారి చర్చిలో మాట్లాడుతున్నాడు, ఒకసారి ఇలా కుటుంబ ప్రార్థనలో మాట్లాడుతున్నాడు కదా. ఆ కాలంలో అట్లా కాదంట. యేసుప్రభు మాట్లాడంటే సంవత్సరానికి ఒకసారే. అందరూ ఎదురు చూసేవాళ్ళంట, యేసుప్రభు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడెప్పుడు మాట్లాడతాడని ఎదురు చూసేవాళ్ళంట. ఇప్పుడు ఎలాగైతే కువైట్కి వాళ్ళ అమ్మాయి వెళ్ళింది, అలా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా, మా అమ్మాయి ఎప్పుడెప్పుడు కువైట్ నుంచి ఫోన్ చేస్తుందని. ఆ అమ్మాయి 2 రోజులు ఒక వారం రోజుల తర్వాతనే ఫోన్ చేసింది అనుకో, ఏమంటారు ఇలా, ఏమైపోయినా అమ్మాయి ఇన్ని రోజులు ఎక్కడ వెళ్ళిపోయినమ్మా నువ్వు, ఫోన్ చేయకుండా ఉన్నావా లేదా అని అడుగుతారు లేదా? ఎన్ని రోజులకి? వారం రోజులకే. ఆ 3 రోజులు వారం రోజులకి అడుగుతారా? ఒకవేళ సంవత్సరం వరకు చేయకపోతే, సంవత్సరానికి ఒకసారి చేస్తే వాళ్ళ ప్రాణంలో ఉంటుందా? ఏమైపోయిందో బిడ్డ ఉంటుందా లేదా? అక్కడ ఉండేది పరిస్థితి. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడాలంటే సంవత్సరానికి ఒకసారి మాట్లాడేవాడంట. ఇట్లా మాట్లాడేదే లేదంట. వాళ్ళు ఎప్పుడెప్పుడు యేసు ప్రభు మాట్లాడతాడా, ఏం మాట్లాడతాడని ఎదురు చూసేవాళ్ళంట. అలాంటి సమయంలో సంవత్సరానికి ఒకసారి మాట్లాడే సమయంలో యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడంట? సంవత్సరానికి ఒకసారైనా ఆ సమయంలో చిన్న బాలుడితో మాత్రమే మాట్లాడుతున్నాడంట. ఎంతో పెద్ద గొప్ప సేవకులు ఉన్నారు. ఏలి వృద్ధుడు, 80 సంవత్సరాల వృద్ధుడు, బాగా పాస్టర్గా ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది.
ఎన్నో రకాల పాస్టర్లు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడలేదంట. ఎవరితో మాట్లాడంటే యేసు ప్రభు చిన్న బాలుడు అయిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బిడ్డతో మాట్లాడుతున్నాడు అంట. తర్వాత యేసు ప్రభు అతనికి తోడైనాడంట. అతడు చేసిన దాంట్లో ఏది తప్పిపోలేదంట. అలా తప్పిపోకపోతే యేసు ప్రభుకు ఈయన ప్రవక్తగా స్థిరపడ్డాడని చెప్పి ఆ దేశం మొత్తంలో తెలిసిపోయిందంట. ఆ తర్వాత మనం చదువుకున్నది ఇజ్రాయేల్ దేశానికి రాజు అవసరమైతే రాజు నియమించింది ఎవరంట? ఈ సమూయేలుని నియమించాడంట. ఇజ్రాయేల్ దేశానికి రాజు ఈ సౌలు అని సమూయేలు పోయి సౌలు నియమించాడంట. ఆ తర్వాత మనం చదివితే సమూయేలు గారు ఒక ఊరికి పోతే ఆ ఊరంతా గడగడడం వణికిపోయేదంట. అమ్మో పాస్టర్ గారు వస్తున్నాడు, దేవుడి మాటను పట్టుకొని వస్తుంటాడు. ఆ దేవుడి మాట దేవుడు కరెక్ట్గా చెప్పినాడా, మన గురించి ఏమైనా మంచిగా చెప్పినాడా లేకపోతే చెడు జరుగుతుందని చెప్పేవాడా అని ఈ సమూయేలు గారిని చూస్తే ఆ దేశం అంతా గడగడగడం వణికిపోయేదంట. అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే ఈ చిన్న బిడ్డకి దేవుడు మాట్లాడాడు. ఈ చిన్న బిడ్డనే ఆ దేశంలోనే అందరూ తెలుసుకునేలాగా చేశాడు. రాజులను అభిషేకించే వ్యక్తిగా ఈ బిడ్డని మార్చినాడు. ఆ బిడ్డ వస్తుంటే ఆ దేశంలో ఉండే వాళ్ళందరూ గజగజగజ వణికిపోయేవాళ్ళంట. అమ్మో పాస్టర్ గారు వస్తున్నాడు, ఏం చెప్తాడో ఏమో అని. ఇంత గొప్ప ఘనత ఆ బిడ్డకు రావడం గల కారణం ఏంటి? అతడు చేసిన పనులు. అతను గొప్ప స్థాయా సమూయేలు ఇది? మామూలుగా మీలాంటి ఒక విశ్వాసురాలకు పుట్టిన బిడ్డ ఆ స్థాయి అంతే. విశ్వాసులకు పుట్టిన ఇలాంటి బిడ్డ, చిన్న బిడ్డ. అలాంటి చిన్న బిడ్డ దేశాల్లో రాజులను అభిషేకించే వాడు అయిపోయినాడు. అంటే మన బాధ చెప్పంటే సీఎం, ఒక రాష్ట్రానికి సీఎం ఎవరు అంటే సమూయేలు ఎవరు చెప్తే వాళ్ళు సీఎం. ఒక రాష్ట్రానికి పిఎం ఎవరు అంటే సమూయేలు ఎవరు చెప్తే వాళ్ళు పిఎం. ఇప్పుడు ఏమన్నారు జోసెఫ్ అన్న గారు భారతదేశానికి పిఎం అంటే ఇంకైనా పిఎం. ఇతడు ఉన్నాడు, ఇతను సీఎం అంటే ఇతనే సీఎం. సమూయేలు ఎవరు చెప్తే వాళ్ళే సీఎం, సమూయేలు ఎవరు చెప్తే వాళ్ళే పిఎం. రాజులు నియమించే వ్యక్తి అయిపోయాడంట. ఆ సమూయేలు పాస్టర్ వస్తుంటే గజ వణికిపోయాడంట. మన బాధ చెప్పంటే సమూయేలు పాస్టర్ అమెరికా పోయిందంటే అమెరికా గడగడ వణికిపోతుందంట. అమ్మో సమూయేలు పాస్టర్ వచ్చినాడు, ఇది దేవుడి మాట ఏం మాట చెప్తాడో అని చెప్పేసి గడగడ వణికిపోయేవాళ్ళంట. పాస్టర్ గారు చెప్పండి అని. ఆ దేశంలో ఉండే వాళ్ళు మొత్తం అంత గొప్పగా మారడానికి కారణము ఆ సమూయేలు చేసిన పనులు. మొట్టది చిన్నపిల్లలప్పుడు చూసినాం. రెండోది చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. నేను చదువుతాను, మీరు వినండి. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారునొక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. ఇప్పుడు 14-12 వచనం. 13వ అధ్యాయం 11-12. అయితే అతడు భుజింపవలనని ఆమెను వాటి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో శయనించమని చెప్పగా ఆమె నా అన్న నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇజ్రాయేలుకు తగదు, ఇట్టి జార కార్యము నువ్వు చేయవద్దు, నా అవమానం నేను ఎక్కడ దాచుకొందును, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆ వ్యక్తి పేరు అమ్నోను. ఏం పేరు? అమ్నోను ఎవరంటే దావీదు యొక్క కుమారుడు. దావీదు ఎవరు? ఇజ్రాయేలును పరిపాలిస్తున్న రాజు కుమారుడు ఎవరు? అమ్నోను. ఈ అమ్నోను ఎవరు? రాజు కుమారుడు. ఇతడు ఏం చేశాడంటే ఈ రాజు దావీదుకే వేరొక భార్యకు పుట్టిన కుమార్తె ఉంది. ఆమె పేరు తామారు. ఏం పేరు? తామారు. అంటే వరుసకి వీళ్ళిద్దరు ఏమవుతారు? అమ్నోను తామారు అన్న చెల్లి అవుతారు. ఈ అమ్నోను ఏం చేశాడంటే ఆ తామారు మీద, తన చెల్లి వరుసకు చెల్లి అయ్యే ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడు. ఆ అమ్మాయిని నేను పాడు చేయాలా అనే ఉద్దేశంతో ఈ అమ్నోను ఏం చేశాడంటే వరుసకు చెల్లి అయ్యే ఆ అమ్మాయిని బలవంతంగా చెడు చేశాడు. ఎవరు? అమ్నోను బలవంతంగా చెడు చేశాడు. ఆ తర్వాత జరిగిన సంభవం ఏంటంటే ఈ విషయం ఆ ఊర్లో అంతా, ఆ దేశం మొత్తం తెలిసిపోయింది. ఈ తామారుకు అన్న ఉన్నాడు అబ్షాలోము ఇతడు ఇంత చెడ్డవాడా, ఇంత నీచుడా అని చెప్పేసి కుట్ర చేసి ఈ అమ్నోన్ని చంపేస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే అమ్నోను ఎవరు? రాజకుమారుడు, మంచి స్థాయి కలిగిన వ్యక్తి. కానీ అతడు అంత దారుణంగా చంపబడడానికి, అందరి దృష్టిలో అంత అసహ్యుడిగా మారడానికి గల కారణం ఏంటి? చేసిన పనులు.
తన సొంత వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని కూడా ఆ అమ్మాయి మీద మోహపు క్రియలు కడిగి కామక్రియలు కడిగి ఆ అమ్మాయిని చెడు చేశాడు. కాబట్టి అతడు అంత పెద్ద రాజైన చేసిన పనులు చాలా నీచంగా చండాలంగా ఉన్నాయి. కాబట్టే ఏమయ్యాడు? చెడ్డవాడుగా పేరు తెచ్చుకొని అంత భయంకరంగా చంపబడ్డాడు ఇతను. ఇంకో వ్యక్తి చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 36వ వచనం. మిద్యానీయులు ఐగుప్తునికి అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫరుకు అతన్ని అమ్మివేసిరి. ఇప్పుడు 39:1. యోసేపునకు ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునొక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిలీయుల యొద్ద అతనిని కొనెను. ఇక్కడ ఎవరి గురించి రాయబడుతుందంటే యోసేపు గురించి రాయబడుతుంది. ఎవరి గురించి? యోసేపు ఐగుప్తు దేశానికి ఎలాగ వచ్చాడంట? బానిసగా వచ్చాడు, పని మనిషిగా వచ్చాడు. ఇతడు ఒక బానిస, ఒక పని మనిషిగా వచ్చాడు. ఇప్పుడు చూడండి 39వ వచనం, 39వ అధ్యాయం 7 నుంచి. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశంలో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగుడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. దినదినమున ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఇతను ఎవరని చెప్పా? బానిసలాగా వచ్చాడు, ఒక పని మనిషిలాగా వచ్చినాడు ఆ ఇంటికి. సో ఆ ఇంట్లో ఉండే ఆ యజమాని యొక్క భార్య, ఆ ఓనర్ యొక్క భార్య ఈ యోసేపు మీద కన్ను పడింది. ఇతను కూడా యవ్వనస్తుడే, అమ్నోనులాగే ఇతను కూడా యవ్వనస్తుడే, యవ్వన కాలంలో ఉన్నాడు. ఆ భార్య మన భాషలో చెప్పాలంటే ఒక రాణిలాగా ఉంటుంది. ఆమె బాగా అందంగా చక్కగా ఉంటుంది, ఆమె రాణిలాగా ఉంటుంది. ఆమె ఏం చేసింది? ఈ యోసేపు యవ్వనస్తుని చూసి అతన్ని ఏమో మోహించి ఇతను ఎలాగైనా సరే ఇతనితో నేను పాపం చేయాలని ఆశించి యోసేపుతో పోయి చెప్తుంది, నీ మీద నాకు మనసైంది, రా మన ఇద్దరం పాపం చేద్దామని చెప్పేసి యోసేపు దగ్గరికి పోతే యోసేపు ఏమన్నాడంట? చచ్చా, నేను అలాంటి పని చేసేవాడిని కాదు, అలాంటి పనులు నేను చేయను, నా దేవునికి నేను భయపడేవాడిని, ఇలాంటి పాపాన్ని నేను చేయను అని చెప్పేసి ఆమెని తోసేసేవాడంట, విలేసాడంటే. ఎప్పుడు చూసినా ఆమె చాలాసార్లు అట్లా అతన్ని ప్రేరేపించిందంట యోసేపుని, రా మన ఇద్దరం పాపం చేద్దాం, ఎవ్వరూ లేరు, ఎవరికి తెలీదు, మన ఇద్దరం పాపం చేద్దాం అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఇతను ఒప్పుకోలేదంట. ఇతను ఒప్పుకోకుండా, అమ్మో నేను దేవుని భయపడుతున్నాను, ఇలాంటి పాపిష్టి పనులు నేను చేయను, ఇలాంటి నీచమైన పనులు చేయను అని చెప్పేసి ఆమెను దూరంగా తోసేసేవాడంట. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడంట. ఒకరోజు ఆమె ఇతడు ఎంత చెప్పినా వినట్లేదని చెప్పేసి ఈమె బలవంతంగా అతన్ని పట్టుకోవాలని చూస్తే అతడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత జైలు వేయబడతాడు. ఆ సంగతి అందరినీ పక్కన పెడితే ఆ తర్వాత కొన్ని రోజులు జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఈ యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు అయిపోతాడు. తర్వాత మీరు చదువుకోండి టైం ఉంటే. ఈ యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు అయిపోతాడు. ఎంతగా అయిపోతాడంటే ఆ వాక్యం మాత్రం మీకు చదివిస్తాను. 41వ అధ్యాయం 41వ వచనం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఇప్పుడు 44. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పెను. 46. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వయసు గలవాడు. ఈ బానిస, ఈ పని మనిషి ఆ దేశంలో ఒక ఖైదీలాగా వచ్చిన, ఆ దేశానికి ఒక పని మనిషిలాగా, ఒక బానిసలాగా వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంట? ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయాడంట. ఎంత రాజు అయిపోయాడంటే యోసేపు పర్మిషన్ లేకుండా ఒకడు తన చెయ్యి ఇక్కడ ఉండే చెయ్యి ఇక్కడ పెట్టడానికి కూడా పర్మిషన్ లేదు.
అది ఎవరైనా, రాజు కుమారుడైనా సరే, రాజు ఇంటి వాళ్ళైనా సరే, రాజు భార్య అయినా సరే, రాణి అయినా సరే, ఎవరైనా సరే, రాజు కుమారుడైనా సరే అన్నము అట్లా ప్లేట్లు ఎత్తుకొని ఇట్లా తినాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలంట? ఒక బానిస, ఒక పని మనిషి, ఒక ఖైదీ పర్మిషన్ ఇవ్వాలంట. ఆ బానిస పని మనిషి రాజకుమారా నువ్వు తిను, పర్లేదు ఎత్తుకొని తిను, నేను నీకు పర్మిషన్ ఇస్తాను అంటే తినాలంట. అట్లా కాకుండా నేను రాజకుమారుడు తింటే ఈయన ఏం చేస్తానంటే ఎత్తుకొని జైలు వేయరు అంటే జైలు వేసేయాలంతే. ఇంత గొప్ప అధిపతి, ఇంత గొప్ప అధికారి ఎందుకు అయిపోయినాడు? ఎట్లా బట్టి? వేటిని బట్టి? దగ్గరికి వచ్చింది. అతను అనుకుంటే పాపం చేయొచ్చు, ఇష్టానుసారంగా పాపం అమ్మతో చేయించు. వయసులో ఉన్నాడు, యవ్వన కాలంలో ఉన్నాడు. అతను అనుకుంటే పాపం చేయొచ్చు, ఎవరు చూడరు. ఎందుకు? ఆ అమ్మాయి వచ్చింది పాపం చేద్దాం రా అని. అతను కావాలంటే ఆ ఇంట్లో ఎవరు లేని సమయంలో పాపం చేయొచ్చు. కానీ అతను చేశాడా? దేవునికి భయపడి అమ్మో నేను అలాంటి చెడ్డ పనులు ఎలా చేస్తాను, నేను అలాంటి చెడ్డ పనులు చేసే వ్యక్తిని కాను అని చెప్పేసి ఆ పాపిష్టి పనులు, ఆ చెడు పనులు చేయకుండా దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టి దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయాడు. ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత అయిపోయాడు. ఆ దేశంలో, ఆ ప్రపంచంలో ఎవరికి అన్నం కావాలన్నా ఎవరి దగ్గరికి వచ్చారంట? యోసేపు దగ్గరికి వచ్చారంట. అర్థమైందా? అమ్నోను యవ్వన కాలంలో ఉన్నాడు, కానీ రాజకుమారుడైనా సరే భయంకరంగా చంపబడ్డానికి కారణము అతడు చేసిన పనులు. యోసేపు బానిసలాగా పని మనిషిలాగా వచ్చాడు, కానీ అతడు ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయాడు. ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత అయిపోయినాడు. కారణము అతడు చేసిన పనులు. రెండో వ్యక్తులు. మూడో వ్యక్తులు చూద్దాం. అదే ఆదికాండము 34వ అధ్యాయం నేను చదువుతా వినండి. 34వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామేరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరచును. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే యాకోబు యొక్క కుమార్తె దీనా గురించి రాయబడింది. ఏం పేరు? ఆమె పేరు దీనా. యాకోబు ఎవరంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన వ్యక్తి యాకోబు. అబ్రహాం ఎవరని చెప్పుకున్నాం? రాజులకే రాజు. అప్పుడు ఇస్సాకు కూడా ఎవరు అవుతారు? రాజు అవుతాడు. యాకోబు కూడా ఎవరవుతాడు? రాజు అవుతాడు. ఈ అమ్మాయి ఏమవుతుంది? అప్పుడు యాకోబు పుట్టిన అమ్మాయి ఏమవుతుంది? రాజకుమార్తె ఏమవుతుంది? రాజకుమార్తె అవుతుంది. ఏమవుతుంది అంటే ఏం స్థాయి? ఏం స్థాయి? రాజకుమార్తె స్థాయి. రాజకుమార్తె స్థాయిలో ఉన్న ఈ అమ్మాయి ఏం చేసిందంటే లోకిష్టులతో స్నేహం చేసింది. లోకంలో ఉన్న వ్యక్తులతో, లోకపు పనులు, లోకపు సరదాలు, షికార్లు, లోకపు ఎంజాయ్మెంట్లు చేసే అమ్మాయితో ఈమె స్నేహం చేసి, లోకిస్టులు ఎలా ఉంటారు? వాళ్ళు సినిమాలు పోవడానికి, షికార్లు పోవడానికి, ఎంజాయ్ చేయడానికి, టూర్లు పోవడానికి, అక్కడ పోవడానికి, ఇక్కడ పోవడానికి, బీచ్లు గీచ్లు, పార్కులు గీకులు పోవడానికి ఉంటారు కదా, సినిమాలు షికార్లు తిరుగుతూ ఉంటారు కదా. అలాంటి వ్యక్తులతో ఈ అమ్మాయి స్నేహం చేసింది. చేసి ఏం చేసిందంట, వాళ్ళందరూ ఆ దేశానికి షికార్లకి, టూర్లకి, గీర్లకి, సినిమాలకి, షికార్లు పోతుంటే ఈ అమ్మాయి కూడా తన స్నేహితులతో కలిసి, అలాంటి స్నేహితులతో కలిసి షికార్లకు పోయిందంట. ఆ దేశాన్ని అంతటా చూడడానికి షికార్లకు పోయింది. షికార్లో పోతే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏం పేరంట? షెకెము. షెకెము అనే వ్యక్తి ఏమని చూసి ప్రేమతో ప్రేరతో వెంటబడి, ఏమైనా ప్రేమ ప్రేరతో వెంటబడి ఆమెను బలవంతం చేసి చెడిపేసినాడు. ఈ విషయం అంతా తెలిసిపోయింది. ఈ అమ్మాయి ఇట్లా వాళ్ళ స్నేహితులతో కలిసి ఇట్లా షికార్లో పోయిందంట. వాడు ఊడో పట్టుకొని ఈ అమ్మాయిని చెడు చేసినాడంట అని చెప్పేసి ఆ ఊరు మొత్తం, ఆ దేశం మొత్తం తెలిసిపోయింది. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయికి ఇంత చెడ్డ పేరు రావడానికి కారణం ఏంది? చేసిన పనులు. ఏం పని చేసింది? పనికి మాని వాళ్ళతో, పాపిష్టి పనులు చేసే వాళ్ళతో, అల్లరి చిల్లరగా అసహ్యమైన పనులు చేసే వాళ్ళతో స్నేహం చేసి అలాంటి పనులు ఏమి కూడా చేసింది. అలాగే వాళ్ళలాగే షికార్లకు పోయింది. వాళ్ళలాగే ఎంజాయ్మెంట్ కోసం, వాళ్ళ చూడడం కోసం ఆ దేశం మొత్తం పోయింది షికార్ల కోసం. ఏమైంది? చెడ్డ పేరు తెచ్చుకుంది రాజకుమార్తె అయినా. తప్పిపోయిన కుమారుడు స్టోరీ కూడా ఉంది. అతను కూడా ఆ స్నేహితులు, ఆ లోకాన్ని, ఆ లోక వీళ్ళు సినిమాలకు పోయేది, యవనస్తులు సినిమాలకు పోయేది, వీళ్ళు అమ్మాయిలు ప్రేమ పడితే బైక్ రేషన్లు, కార్ రేషన్లు పోతుంటారు కదా, తాగి తిరిగి ప్రేమలు, లవ్వులు, గివ్వులను తిరుగుతుంటారు, పార్కులు అంట, పబ్బులు అంట తిరుగుతుంటారు కదా. ఇది ఆ చిన్న కుమారుడు చూసారే, ఇది భలే ఉందే,
వీళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి ఇతను కూడా సేమ్ ఆ లోకాన్ని ఆశించి పోయినాడు. ఏమైనాడు చివరికి తనకున్నదంతా పోగొట్టుకొని పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేదంట. పందులు తింటాయి కదా పొట్టు, పందులకు పొట్టేస్తారు కదా, చివరికి ఆ పందులు తినే పొట్టు కూడా దొరక్క అల్లాడిపోయాడంట ఆకలితో. ఆ చిన్న కుమారుడు ఎవరికి కొడుకు? తండ్రి. ఆ తండ్రి ఎవరంటే తండ్రికి ఎంతోమంది పని మనుషులు ఉన్నారంట. అంటే బహు ఐశ్వర్యవంతుడు, గొప్ప ధనవంతుడు యొక్క కుమారుడు ఎవరో ఈ చిన్న కుమారుడు. కానీ అతనికి అంత నీచమైన స్థితికి, అంత చెడ్డ పేరు రావడం గల కారణం ఏంటి? చేసిన పనులు, అలాంటి పనులు ఉన్నాయి. తనకున్న ఆస్తినంతా ఎత్తుకొని పోయి వ్యభిచారులతో, వేశ్యలతో ఎంజాయ్ చేసి తాగడానికి, తిరగడానికి, ప్రేమ పెడితే ఎంజాయ్ చేయడానికి వాడాడు. అలాంటి పనులు చేశాడు కాబట్టి నీచమైన పేరును సంపాదించుకున్నాడు, నీచమైన స్థాయికి వెళ్ళిపోయాడు. కొందరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతాను, మీరు వినండి. 8వ వచనం. రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు 20. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తన రాజ్యం అంతట నుండి శకునుగాండ్ర కంటేనే, గారడీ విద్య గలవారి కంటేనే 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరసు ఏలుబడిలో 1వ సంవత్సరం వరకు జీవించును. ఇప్పుడు 3వ అధ్యాయం. సారీ 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులు నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. సో ఈ దానియేలు ఎవరు? ముందు దానియేలు ఎవరో చూద్దాం. 1వ అధ్యాయంలోనే 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాండి. యూదారాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా. ఈ దానియేలు ఎవరంట? నెబుకద్నెజరు అనే రాజు యెరూషలేము మీదకి పోయి అక్కడ ఉన్న వాటన్నిటిని, వాళ్ళందరినీ ఓడించి అక్కడున్న ఆస్తిని, బంగారం అంతా పట్టుకొని అక్కడున్న మనుషులు కూడా కొందరిని ఈ దేశంలో పని మనుషులుగా తన దగ్గర పని చేసుకోవడానికి కొంత మనుషుల్ని పట్టుకొని వచ్చేసినాడు. ఆ మనుషుల్లో ఒక వ్యక్తి ఎవరు? ఈ దానియేలు. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక ఖైదీ. ఎవరు? ఖైదీగా వచ్చాడు ఆ దేశానికి. ఖైదీనిగా వచ్చిన ఆ దేశంకి వచ్చిన ఆ వ్యక్తి ఒకానొక సమయంలో అక్కడ సందర్భంలో చెప్పని మాట ఏంటంటే, ఆ దానియేలుకి అంటే మందు, ద్రాక్షరసం అంటే మందు, మాంసం. ఏ మాంసం అంటే విగ్రహాలకు బలి ఇచ్చిన మాంసం. డిన్నర్లు ఉంటాయి కదా విగ్రహాల దగ్గర, పూజలో ఆ మాంసం తినమని, మందు తాగమని నపుంసకుల అధిపతి చెప్తే ఇతనేం చెప్తున్నాడు అంట, అమ్మో ఇలాంటి అపవిత్రమైనటువంటి వీటిని తింటే, వీటిని తాగితే, విగ్రహాలకు బలి ఇచ్చిన ఆ ప్రసాదాలు కానీ ఆ మాంసాలు కానీ నేను తింటే, ఈ మందు అవన్నీ తాగితే నేను అపవిత్రం అయిపోతాను, అమ్మో నేను ఎట్లాగా అపవిత్రం అయిపోయేదని చెప్పేసి వాటిని తినలేదంట. వాటిని తినకుండా నాకు యొద్దు, నేను తిన్ను, వాటిని తింటే నేను అపవిత్రం అయిపోతానని చెప్పేసి వాటిని పక్కన పెట్టాడంట. ఎప్పుడైతే అలాగా ఆ లోకపు విషయాల్ని, తనను అపవిత్రపరిచే విషయాల్ని ఎప్పుడైతే ఈ దానియేలు చేయకుండా పక్కన పెట్టాడో ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంట, రాజు వాళ్ళందరిలో చూస్తే దానియేలుని ఎన్నుకున్నాడు. నాకు దానియేలు కావాలా, నా దగ్గర ప్రధానమంత్రిగా ఉండడానికి దానియేలు కావాలని దానియేలు అనుకున్నాడంట. ఆ దేశం మొత్తం మీద 3 ప్రధానమంత్రులు చేస్తే ఆ 3లో ముఖ్యుడు ఎవరంట? దానియేలు. 3 ప్రధానమంత్రులు చేస్తున్నారు. ఆ 3 ప్రధానమంత్రుల్లో దానియేలు ముఖ్యుడు. ఆ తర్వాత మళ్ళీ మనం చదివితే ఈ రాజే ఒకానొక సందర్భంలో దానియేలు దగ్గర నాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నువ్వే మా దేశానికి దిక్కు అని చెప్పేసి దానియేలుకి పూజలు, పునస్కారాలు అన్నీ చేశాడంట. ఎవరికి? ఖైదీకి. ఎవరికి? ఒక ఖైదీ
దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయిపోయినాడు. ఆ ప్రధానమంత్రిలో కూడా ముఖ్యుడైపోయినాడు. ఆ దేశాన్ని పరిపాలించే రాజే ఒక ఖైదీ ఎదుట సాష్టాంగ పడిపోయి పూజలు పునస్కారాలు చేస్తున్నాడట. కారణం ఏంటి? ఏం పనులు చేశాడు? లోకంలోని అపవిత్రమైన వాటిని ఇతనికి అంటుకోకుండా తనను తాను పవిత్రంగా కాపాడుకున్నాడు. అక్కడ రాయబడి మాట అదే, అపవిత్రత తనను అంటుకోకుండా తనని తాను పవిత్రంగా చూసుకున్నట్లు వాటి జోలికి వెళ్ళలేదు. ఈ దీన ఈ చిన్న కుమారుడు ఒక రాజకుమారి స్థాయిలో ఉండి కూడా ఆ లోకపు ఆశల్ని, లోకపు ఆ కోరికల్ని తమ జీవితంలోకి అవి అనుభవించాలని, అవి కావాలని వెళ్ళి నీచమైన చెడ్డ పేరుని తెచ్చుకున్నారు ఆ పనులు చేసి. ఇతను ఒక ఖైదీగా వచ్చినా సరే ఆ లోకపు వాటిని వాడి జీవితంలోకి రానివ్వకుండా పవిత్రంగా చూసుకున్నాడు. కాబట్టే దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయాడు. 4వ వ్యక్తి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం. టైం అయిపోతుంది అట్లా లేదు కదా, టైం అయితే చెప్పేదాన్ని ముగించేద్దామా? హల్లెలూయా. మంచి ఆసక్తి కలవాలి. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 5 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచములు గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకు ఆజ్ఞమియ్యగా. ఇప్పుడు 8. కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరుబట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణ పిశాచముల ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పును వాడిని రప్పించమని కోరగా. ఎవరి గురించి చెప్పబడింది ఇక్కడ? సౌలు. ఎవరు? సౌలు. ఈ సౌలు ఎవరు? ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న మొట్టమొదటి రాజు. ఎవరైనా మొట్టమొదటి రాజు. ఈ రాజు ఏం చేసినాడంట? ఈ రాజు నియమించింది ఎవరు? ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించింది ఎవరు? యేసుప్రభు నియమించినాడు. ఎలాంటి సమయంలో? ఇతడికి 2 గాడిదలు కూడా మేపుకునే కూడా చేతరాని సమయంలో యేసుప్రభు దయదలిచి అతన్ని ఇజ్రాయేల్ దేశం మీద రాజుగా చేసినాడు. 2 గాడిదలు కూడా మేపుకునే, మన భాష 2 ఆవులు కూడా మేపుకోలేని చేతగానవన్నీ ఇజ్రాయేల్ దేశం మీద రాజుగా మార్చినాడు యేసుప్రభు. చేసిన తర్వాత ఇప్పుడు ఇతను రాజు అయ్యాడు. ఏమయ్యాడు? ఆ దాస్యాన్ని పరిపాలించే రాజు అయినాడు. రాజు అయిన తర్వాత ఇతడు ఏం చేస్తున్నాడంట? కొంతకాలానికి కర్ణ పిశాచములు, మన భాషలో ఎప్పుడంటే సెగినాలు అంటారు కదా, సెగినాలు చూసే వాళ్ళ దగ్గరికి, వాస్తులు చూసే వాళ్ళ దగ్గరికి, దిక్కులు చూసే వాళ్ళ దగ్గరికి, బాబాలు, మాంత్రికులు, తంత్రాలు, గింత్రాలు ఈ వాడే వాళ్ళ దగ్గరికి పోయాడంటే ఇతను సౌలు రాజు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని పక్కన పెట్టి ఇతడు ఈ తంత్రాలు, మంత్రాలు, సగినాలు, వాస్తులు, దోషాలు, గీషాలు, రావుకాలాలు, యమగండాలు అవి ఇంకా ఉంటాయి కదా చాలా, అమావాస్యలు, పౌర్ణమిలు, నల్లపిల్లి ఎదురుకొచ్చింది, తెల్లపిల్లి ఎదురుకొచ్చింది, పేడపుట్ట ఎత్తుకొని వచ్చినారు, చాట్లు ఎత్తుకొని వచ్చినారు, పుడకలు ఎత్తుకొని వచ్చినారు, విధరాలు ఎత్తుకొని వచ్చినారు, గిదరాలు వచ్చినారు, ముసలోళ్ళు వచ్చినారు, మొత్తకోళ్ళు వచ్చినారు, ఇట్లా ఉంటాయి కదా. ఇట్లాంటి వాటి దగ్గర పోయినాడంటే ఎవరో? రాజు అయిన ఈ సౌలు. ఎప్పుడైతే ఇలాగ పోయాడో అతని పరిస్థితి ఏమైందో చూడండి. 31వ అధ్యాయం 31:5. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇప్పుడు 10. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవుగుడిలో ఉంచి అతని మొండెమును బెత్సాను పట్టణపు గోడకు తగిలించిరి. దీనికంటే ముందు 28:16. అందుకు సమూయేలు, యెహోవా నిన్న ఎడబాసి నీకు పగవాడి కాగా. రాజైన సౌలు ఇప్పుడు జరిగిన పరిస్థితి, దాని తర్వాత ఏం జరిగిందంటే అతడు అలాగా ఆ సగినాలకి ఆ వాస్తులు గీస్తులు ఆ దోషాలు వాటి కోసం పోవడం వల్ల జరిగిన సంగతి అంటే యేసు ప్రభు అతన్ని
వదిలేశాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు విడిచిపెట్టేశాడు. రెండోదిగా అతడు శత్రువుల చేతిలో చంపబడ్డాడు. శత్రువుల చేతిలో చంపబడిన తర్వాత మూడోదిగా అతని తల నరకబడి తల ఎక్కడికో పడిపోయింది. ఈ మొండాన్ని ఎత్తుకొని పోయి మేకేసి బెగ్గొట్టినట్టు బెగ్గొట్టారు. ఎవరిని? రాజుని. ఇతడేమో రాజు, కానీ చిట్ట చివరిగా అతని అంత్యం ఎలాగుందంటే శత్రువుల చేత చిక్కబడి, దేవుడి చేత విసర్జింపబడి, శత్రువుల చేత చిక్కబడి, తల నరకబడి, మొండాన్ని వేసి గోడకేసి బిగించి కొట్టారంట మనం అట్లా కట్టినట్లు. కారణం ఏంటి? చేసే పనులు. చాలామంది అట్లా ఉంటారు. ఇతడేమన్నా అన్యుడా? యేసుప్రభు నమ్ముకున్నాడే. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మరలా ఆ విగ్రహాలకు సంబంధించిన ప్రసాదాలు, ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళినాడు. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి అవి తెలుసుకోవడం, సకినం, ఇది వాస్తు బాగుందా, ఇప్పుడు వాస్తు ఏంది, పేరు బలాలు బాగున్నాయా, మంచి పేరా చెడ్డ పేరా, మంచి రోజా చెడ్డ రోజా, అమావాస్య ఎప్పుడు, రావుకాలం ఎప్పుడు, యమగండం ఎప్పుడు అని రావుకాలాలు, యమగండాలు, వాస్తులు, పురాణాలు ఇవన్నీ వాళ్ళ దగ్గర చెప్పించుకున్నాడు. ఆ మంత్రాలు, తంత్రాలు, గింత్రాలు అన్నీ వాడుకున్నాడు. వాటికి బలిచ్చిన ప్రసాదాలు చాలామంది తింటుంటారు కదా, తిరుమల లడ్డు అని, ఆ ప్రసాదం అని, ఈ ప్రసాదం అని తింటూ ఉంటారు కదా. ఇలాగా ఆ ప్రసాదాలు ఈ ప్రసాదాలు తిని, ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ ప్రసాదాలు ఈ ప్రసాదాలు తిని, ఇలాగా ఆ విగ్రహాల దగ్గరికి పోయి ఆ సకినాలు ఆ వాస్తులు ఈ వాస్తులు అనుసరించడం వల్ల, వాటిని తినడం వల్ల ఏం జరిగింది? భయంకరమైన చావు వచ్చింది. మొట్టమొదటి యేసుప్రభు వదిలేశాడు వాళ్ళని. మొట్టమొదటి ఏం చేసినాడు? దేవుడు వదిలేశాడు. దేవుడు వదిలేకనే శత్రువులు పట్టుకుంటేసినారు అతన్ని. శత్రువులు పట్టుకొని చంపి పారేసి మొండనేసి బిగించినారు. మన భాషలో చెప్పంటే కుక్క చావు తెచ్చారు. మనం చెప్పకూడదు సౌలు గారు గొప్ప రాజు, అభిషేకించిన వాడు, కానీ మనం చెప్పకూడదు. కానీ ఎలాంటి చావు వచ్చిందంటే దేవుని చేతే విసర్జింపబడి ఒక కుక్క చావు చనిపోయినట్టు చంపబడ్డాడు ఒక గొప్ప రాజు. కారణం ఒకటే, విగ్రహాలను ఆశించాడు. ఆ ప్రసాదాలు, ఆ విగ్రహాలకు ఇచ్చిన అప్రసాదాలు అవన్నీ తినడం వల్ల. ఇతను సౌలు. ఇంకో వ్యక్తులు చూద్దాం. అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణను, సింపోనిను, విపంచకును, సకల విధములకు వాద్యము ధనులను మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుకుంటూ సిద్ధముగా ఉండినలా సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మీరు వేయబడదురు. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పగా, శద్రకు, మేషకును, అబేద్నెగోను రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని మాకు చింత లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకును. ఎక్కడెవరున్నారు? శద్రక్, మేషక్, అబేద్నెగో. ఇక్కడ సందర్భం ఏంటి? రాజు ఒక విగ్రహాన్ని చేసి, నా దేశంలో ఉండే వాళ్ళందరూ విగ్రహానికి నమస్కరించాలా, మేము పండుగ చేస్తాము, ఉత్సవం చేస్తున్నాం, జాతర చేస్తున్నాము, డ్యాన్సులు పెడతాము, రికార్డ్ డ్యాన్సులు పెడతాము, అన్ని పాటలు వచ్చినప్పుడు నా ఊరిలో ఉండే ప్రజలంతా నేను పెట్టించిన విగ్రహానికి మీరు నమస్కరించాలా అని చెప్తారు. అనౌన్స్మెంట్ వస్తుంది, విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది, డ్యాన్సులు గీన్సులు వేసేటప్పుడు నమస్కరించమంటే అందరూ నమస్కరిస్తారు, కానీ ఈ ముగ్గురు నమస్కరించారు, శద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ విషయం రాజుకు చెప్తారు. రాజుకు ఎక్కువ కోపం వచ్చేసి ఆడ దగ్గరకు వచ్చి, ఏం రా మీరు నా దేశంలో, వీళ్ళు కూడా ఎవరు? దానియేలుతో పాటు వచ్చిన వాళ్ళే, అంటే ఖైదీలుగా వచ్చిన వాళ్ళే ఆ దేశంలోనికి. ఎరా మీరు ఖైదీలుగా వచ్చినారు నా దేశంలోనికి, మీరు ఖైదీలు, నేను పెట్టించిన ఈ విగ్రహానికి మీరు మొక్కలేదంటే ఏంటి, ఏం మీ పరిస్థితి? మేము మరొక అవకాశం ఇస్తాండా. ఇప్పుడు మళ్ళీ మేము మ్యూజిక్లు, డ్యాన్సులు, గీసులు పెడతాం. పెట్టినప్పుడు మీరు నేను చేయించిన విగ్రహానికి మొక్కినారా? సరే. మొక్కలేదా? మిమ్మల్ని ఎత్తుకొని పోయి అగ్నిగుండంలో వేస్తాం అని చెప్తే వీళ్ళేమన్నారంట, అయ్యా సరే అయ్యా మొక్కుతామయ్యా, సరే అయ్యా తప్పైపోయింది అయ్యా అన్నారా? ఓరే రాజా, మేము మొక్కే ప్రసక్తేలే, నువ్వు అగ్నిగుండంలో వేసుకో, ఆడైనా వేసుకో. నువ్వు అగ్నిగుండంలో వేస్తే మా దేవుడు ఆ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని కాపాడతాడు. ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినా పర్లేదు, మేము అగ్నిగుండంలో కాలు బూడిది
బూడిదైపోతాం, కానీ నువ్వు పెట్టించిన విగ్రహానికి మాత్రం మేము మొక్కం. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళం, మరలా విగ్రహాల జోలికి పోము. మేము ఇగ్గిలో కావాలంటే కాలి బూడిదైనా అయిపోతాం, కానీ మరలా విగ్రహాల జోలికి మేము పోము అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేసిన రాజు? కోపం ఎక్కువ వచ్చేసింది, 7 ఇంతలు అగ్గి 7 రెట్లు ఎక్కువ అయిపోయింది. వీళ్ళని ఎత్తుకొని పోయి వేసినాడు. ఎత్తుకొని పోయి వేస్తే వీళ్ళని తోవేసిన వాళ్ళు మాడి మసి అయిపోయినారు. వాళ్ళు మాత్రం హాయి ఏసురంలో తిరుగుతున్నట్లు అగ్నిలో తిరుగుతున్నాడు. ఈ రాజు గడగడ వణికిపోతూ, అమ్మో ఎదురు నాయన 4 ఉంటారు, నేను వేసిన 3 కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని పిలుస్తున్నాడు. జీవం గల దేవుని సేవకులైన సేవకులారా బయటకు రండి అంటే ఆ 3 అగ్నిలో నుంచి బయటకు వచ్చేసారు. చూస్తే కనీసం వాళ్ళు మాడి మసైపోవడం కదా, కనీసం వాళ్ళ ఎంటుకలు కూడా సొండ్రకపోయిన వాసన కూడా రాలా, కనీసం మాడు వాసన కూడా రాలా. అప్పుడు ఈ రాజు గదగద వణికిపోతే, అమ్మో నీ దేవుడే దేవుడు, నీలాంటి దేవుడు, మీరు పెట్టుకున్న లాంటి దేవుడు ఇంక ఎక్కడ లేడు, ఈ ప్రపంచమంతా ఇంక ఈ దేవుడినే పూజించాలా, ఈ దేవుని నమస్కరించాలా, ఈ దేవుని కాకుండా ఎవరైనా వేరే దేవుని పూజిస్తున్నానుకో ఆయన ఇల్లుని నేను జేసులు పెట్టి లేపేస్తాను, వాళ్ళందరూ నేను చంపేస్తాను, అగ్నిగుండం వేసి చంపేస్తానని చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఏం చేస్తాడు? ఆ దేశంలోనే మంత్రులను చేస్తాడు. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరు? ఖైదీలు. ఎవరు? ఈ ఖైదీలు అగ్నిగుండంలో నుంచి కనీసం మాడు వాసన కూడా రాకుండా కాపాడబడ్డానికి ఆ దేశాన్ని ఏలే రాజే ఇలాంటి దేవుడే దేవుడు, ఇలాంటి దేవుడు తప్ప ఏ దేవుడు లేడని తాను చేయించిన విగ్రహాన్ని పగలగొట్టి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఆ దేశం అంతటి మీద మంత్రులుగా నియమించడానికి గల కారణం ఏంటి? ఏ పనులు? చేసిన పనులే. రాజైన సౌలు అంత దారుణంగా చంపబడడానికి కారణం చేసిన పనులే. విగ్రహాలను ఆశ్రయించినాడు, విగ్రహాలు పెట్టిన ప్రసాదాలు తిన్నాడు. ఇతను ఖైదీ అయినా సరే ఆ దేశాన్ని పరిపాలించే మంత్రులు అయిపోవడానికి కారణము చేసిన పనులు. విగ్రహాల జోలికి మళ్ళీ పోలా. యేసు ప్రభువే నిజమైన దేవుడు. మేము చావనైనా చస్తాం, కానీ విగ్రహాల జోలికి పోం. మాకు ఈ మాంసాలు గీంసాలు ఈ ప్రసాదాలు ఎంత బాగున్నా మేము తినకుండా వాటిని కాలుతైనా తొక్కుతాం, కానీ మరలా వాటి జోలికి మేము పోం. మళ్ళీ ఆ సగ్నాల జోలికి, ఆ మంత్రాలు తంత్రాలు తాయత్తుల జోలికి మేము వెళ్ళాం. అలాంటి ప్రసాదాలని మళ్ళా మా ఇంటి దరిదాపుల్లో కూడా మేము రానేము. తినడం కాదు కదా, మా ఇంటి లోపలికి కూడా అలాంటి వాటిని మేము రానివ్వము అనే నిశ్చయంతో అలా చేశారు. అందుకే అంత గొప్ప వెళ్ళిపోయారు. చిట్ట చివరిగా లాస్ట్గా 5 నిమిషాలు చూసుకొని ముగించేద్దాం. చిట్ట చివరి వ్యక్తులు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములను తూచి వానికి ఇచ్చిరి. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? ఇస్కరియోతు యూదా. ఎవరి గురించి? ఇస్కరియోతు యూదా ఎవరు? యేసుక్రీస్తు 12 మందిలో శిష్యుల్లో ఒకడు. యేసుక్రీస్తు చేసిన అన్ని అద్భుతములను కళ్ళారా చూసినవాడు. ఇతను కూడా యేసుక్రీస్తు ద్వారా పంపబడి అనేక అద్భుతములను ఆశ్చర్యకరమైన స్వస్థతలను చేసినవాడు. చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, రోగాలతో ఎలాంటి రోగాలైనా బాగు చేశాడు. యేసు ప్రభు చేసే అద్భుత ఆశ్చర్యకరములన్నింటినీ దగ్గరుండి చూశాడు. కానీ ఇతడు ఏం చేశాడు? 30 రూపాయల వెండి నాణెములు కకృతిపడి యేసు ప్రభుని అమ్మేసినాడు. 30 రూపాయల వెండి నాణెముల కోసము అంత గొప్ప దేవుణ్ణి యేసు ప్రభుని అమ్మేసినాడు. ఆ తర్వాత మనం ఇస్కరియోతు యూదా గురించి మనకు తెలిసిందే. ఏం చేశాడు? ఆ వెండి నాణెములు దేవాలయంలో పారేసి తనకు తానే ఊరి పెట్టుకున్నాడు. ఊరి వేసుకుంటే ఆ కొమ్మ ఇరిపి కింద పడిపోతే పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఇంత గొప్ప దేవుని సేవకుడు కదా మన భాషలో చెప్పాలంటే. అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసిన వాడు, యేసు ప్రభువును దగ్గరగా చూసి యేసు ప్రభు చేసే అన్ని అద్భుత ఆశ్చర్యకారాలను దగ్గరుండి చూసినవాడు కదా. ఇలాంటి వ్యక్తి అంత హీనంగా అంత దారుణంగా చచ్చిపోవడం గల కారణం ఏంటి? చేసిన పనులు. ఏం పనులు చేశాడు? డబ్బుల కోసం కకృతిపడి, ధనం కోసం కకృతిపడి దేవుని వదులుకున్నాడు. యేసు ప్రభుని పక్కన పెట్టేశాడు. డబ్బుల కోసం సంపాదన కోసం యేసుక్రీస్తుని వద్దనుకున్నాడు. యేసుక్రీస్తుని పక్కన పెట్టేశాడు. దారుణంగా చచ్చిపోయాడు. ఇంకొందరు ఉన్నారు, టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను. మోషే ఎవరు?
రాజులాగా బ్రతికినాడు. కానీ యేసుప్రభు కోసం ఈ రాజరికం నాకు వద్దని చెప్పేసి ఆ రాజరికాన్ని, ఆ డబ్బును అంతటినీ వదిలేసి యేసుక్రీస్తు కోసం వచ్చేసాడు. పేతురు ఎవరు? చేపలు పట్టుకుండేవాడు. యేసుప్రభు పిలవగానే తన వృత్తిని, తన ఇంటి వారిని, తన తల్లిదండ్రులు అంతటిని విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించి వచ్చేసాడు. యేసుప్రభు శిష్యులు అందరూ వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, కొందరు జాలర్లు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. యేసుప్రభు పిలవగానే తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. ఇంకా అపోస్తలుల కార్యములను చూస్తే అనేక మంది దేవుని సేవ కోసము డబ్బును, తమ ఆస్తిని అంతటిని అమ్మేసి దేవునికి ఇచ్చేసినారు. పౌలు గారు అయితే దేవుని కోసం చచ్చిపోవడం కూడా సిద్ధపడిపోయినాడు. జైలుకి వెళ్ళాడు, కొడాలతో దెబ్బలు తిన్నాడు, దేవుని కోసం చచ్చిపోవడానికి సిద్ధమైనాడు. అక్కడ రాయబడిన మాట, తనకున్న సమస్తం అంతటిని యేసుక్రీస్తు కోసం పెంటగా ఎంచుకున్నాడంట. తనకున్న ధనమును, ఆస్తిని అంతటినీ యేసుక్రీస్తు సేవ కోసమే ఇచ్చేసినాడంట. ఇంత సేవ కోసం ఇచ్చేసి యేసుక్రీస్తు కోసము సమస్తమును వదులుకున్న వ్యక్తులు ఆ తర్వాత కాలంలో ఏమైపోయారంట? ప్రపంచాన్ని తలకిందులు చేసి గొప్ప సేవకులుగా మార్చబడ్డారు. వీళ్ళు ఎవరు? జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకోవాలి. ఈ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు, జాలర్లు ప్రపంచాన్ని తలకిందులుగా మార్చేసిన వ్యక్తులుగా మార్చబడడానికి కారణం ఏంటి? ఏం పనులు అవి? దేవుని కోసం డబ్బును వదులుకున్నారు, ఆస్తుని వదులుకున్నారు, ధనాన్ని వదులుకున్నారు, పనులు వదులుకున్నారు, తమకున్న అంతస్తున్న స్థాయిని అంతటిని వదులుకొని యేసు మాకు కావాలా అని వచ్చేసారు. కాబట్టి ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. వాళ్ళు పోతా అంటే వాళ్ళు నీళ్ళు పడితే చాలు ఎట్లాంటి రోగాలైనా బాగైపోయాయంట. వాళ్ళని చూస్తే దయ్యాలు విడవల్లాడి వెళ్ళిపోయాయంట. చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికొచ్చేసేవాళ్ళంట. అంత గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఎలాగ చేయబడ్డారంటే వాళ్ళు చేసిన ఇస్కరియోతు యూదా అంత దారుణంగా చచ్చిపోవడానికి కారణం ఏంటంటే డబ్బులు సంపాదన కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం, తన అవసరాల కోసం యేసుక్రీస్తుని పక్కన పెట్టేశాడు. యేసుక్రీస్తుని వదులుకొండేసినాడు. కానీ వీళ్ళు యేసుక్రీస్తు కోసం అన్నిటిని వదిలేశారు. సంపాదన వదిలేసినారు, పనులను వదిలేసినారు, తమకున్న సమస్తాన్ని వదిలేశారు. దేవుని సేవ కోసము తమకున్న వాటిని అన్నింటినీ ఇచ్చేశారు. అందుకే ఇంత గొప్ప వ్యక్తులు మారిపోయారు. మరి మనము 5 మంది వ్యక్తుల గురించి చెప్పా. మన అంశం ఏంటి? ఒక వ్యక్తి గురించి తెలియాలంటే దేన్ని బట్టి తెలుస్తుంది? వారు చేసే పనులు బట్టి. ఇస్మాయిల్ ఏమో రాజకుమారుడు అయిండు కూడా చేసిన పనులు ఇతరులను ఎక్కిరించడం, ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం, ఇతరులని చులకన చేసి మాట్లాడడం వల్ల అరణ్యంలోకి వెళ్ళగొట్టబడి తాగడానికి నీళ్లు కూడా దొరకని దారుణమైన పరిస్థితికి చేర్చబడ్డాడు. సమూయేలు ఒక పేద విధవరాలకు పుట్టినా కూడా, ఒక విశ్వాసరాలకు పుట్టినా కూడా చేసిన పనుల్లో విధేయతని, నమ్మకాన్ని, గౌరవాన్ని, రెస్పెక్ట్ని అవన్నీ చూపించడం వల్ల రాజులను అభిషేకించే వ్యక్తిగా, దేవుడే తనతో మాట్లాడే వ్యక్తిగా, అతను చూస్తే దేశమంతా వణికిపోయే వ్యక్తిగా తన పనులను బట్టి అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. అమ్నోను రాజకుమారుడైనప్పటికీ తనకున్న కామమోహ క్రియల వల్ల, ఆ చెడు చేసిన పనుల వల్ల తన సొంత సహోదరుని చెడు చేసి అందరి దృష్టిలో నీచుడిగా పిలిపించుకొని దారుణంగా చంపబడ్డాడు చేసిన చెడు పనులను బట్టి. యోసేపు పాపమునే ప్రేరేపించిన, పాపమే తన దగ్గరకు వచ్చినా సరే ఆ చెడు పనులు చేయకుండా మంచి పనులు చేసి బానిసగా, పని మనిషిగా వచ్చిన వ్యక్తి ఆ దేశాన్ని పరిపాలించే వ్యక్తిగా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతగా మార్చబడ్డాడు అతని పనులను బట్టి. దీన తప్పుపోయిన చిన్న కుమారుడు ఇద్దరు లోకపు ఆశల కోసం, లోకపు ఎంజాయ్మెంట్ల కోసం, లోకపు ఆకర్షణల కోసం అలా ఆ పనులు, ఆ చెడు పనులు పడిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఒక అమ్మాయి ఏమో ప్రేమ పేరుతో ఒకడు అమ్మాయిని బలవంతంగా చెడు చేశాడు. అతడేమో చిన్న కుమారుడేమో పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు వారు చేసిన చెడు పనులను బట్టి. కానీ దానియేలు మాత్రం ఆ లోకపు పాప పనులు తను తీసుకోకుండా తనను తాను పవిత్రగా చూసుకోవడం వల్ల
ఖైదీగా వచ్చినా సరే ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయిపోయినాడు. రాజే దానియేలు ఎదుట సాష్టాంగపడి నమస్కరించేశాడు దానియేలుకి చేసిన పనులు బట్టి. సౌలు దేశానికి రాజు అయినా సరే ఆ విగ్రహాలకు సంబంధించిన వాటిని అనుసరించి ఆ ప్రసాదాలను వాటిని వీటిని తినడం వల్ల, వాటిని అనుసరించడం వల్ల, ఆ వాస్తుల్ని వాటిని అనుసరించడం వల్ల రాజు అయినా సరే చాలా దారుణంగా చంపబడ్డాడు. శత్రుల చేతులకి దొరకబడి దేవుని చేత విసర్జింపబడి వదిలేయబడి. కానీ షద్రక్, దానియేలు, మేషక్, అబేద్నెగోలు మేము అగ్నిలో పడి చావడానికైనా సిద్ధమే, కానీ యేసు ప్రభు తప్ప వేరొక విగ్రహాన్ని మేము పూజించమని వచ్చిన వాళ్ళు ఖైదీలుగా వచ్చి ఆ దేశాన్ని పరిపాలించే రాజులు అయిపోయారు, మంత్రులు అయిపోయారు. అగ్నిలో నుంచి కూడా కనీసం అంత వాసన కూడా రాకుండా కాపాడబడ్డారు వాళ్ళ పనులు బట్టి. చెట్టు చివరగా ఇస్కరియోతు యూదు గొప్ప దైవజనుడైన అద్భుతములు ఆశ్చర్యకాలను దగ్గరుండి చూసి అతనే అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసిన వాడైనా సరే తన డబ్బుల కోసం దేవుని వదులుకొని, డబ్బుల కోసం దేవుని పక్కన పెట్టేసి, సంపాదన కోసం దేవుని పక్కన పెట్టేసి దారుణంగా చంపబడ్డాడు. మోజెస్, అబ్రహాం, మోషే, యాకోబు, ఇస్సాకు, పరిశుద్ధులందరూ, ఏలియా, ఎలీషా, పేతురు, యేసుప్రభు శిష్యులు, పౌలు, విశ్వాసులు, వీళ్ళందరూ యేసుప్రభు కోసం తమకున్న వాటన్నిటిని విడిచిపెట్టారు. పనులు విడిచిపెట్టారు, సంపాదన విడిచిపెట్టారు, తమకున్న ఆస్తులు అంతటిని వదులుకొని దేవుని కోసం వచ్చారు. దేవుడు కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప అద్భుత ఆశ్చర్యకాలు చేశారు. దేశాన్ని, ప్రపంచాన్ని తలకిందులుగా మార్చేసే వ్యక్తులుగా మార్చారు. మరి నువ్వు ఇతరులను ఎక్కిరిస్తున్నావా, చులకన చేసి మాట్లాడుతున్నావా, లేకపోతే ఇతరులను గౌరవిస్తున్నావా? నీకు కూడా శరీర కోరికలు, కామమో కోరికలు, అమ్మాయిని అబ్బాయిల మీద కామో కోరికలు కలిగి ఉన్నావా, లేకపోతే అలాంటి పాపిష్టి పనులు నీ దగ్గరికి వచ్చినా సరే నేను ఇలాంటివి చేయకూడదు, ఇలాంటి పాపిష్టి జోలికి రాకూడదు అని చెప్పేసి నువ్వు దూరంగా పారిపోతున్నావా? అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళతో, ఎంజాయ్మెంట్ల పేరుతో వెళ్ళే ఆ పనులు కూడా నువ్వే చూస్తున్నావా? లేకపోతే నీ శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా ఆ లోకపు పాపిష్టి క్రియలు నీకు అంటుకోకుండా నువ్వు చూస్తున్నావా? మరలా ఆ విగ్రహాలని, ఆ వాస్తుల్ని, ఆ సాంప్రదాయాల్ని, ఆ ఆచారాలని, ఆ కట్టుబాట్లని, ఆ అమావాస్యాలని వాటిని అనుసరించి ఆ ప్రసాదాలను తింటూ ఆ విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నావా? లేకపోతే నేను యేసుక్రీస్తు కోసం సావనైనా చేస్తాను కానీ మరలా విగ్రహాల జోడుకు కానీ ఆ ప్రసాదాల జోడుకు కానీ నేను వెళ్ళనని ఉంటున్నావా? చిట్ట చివరిగా నువ్వు యేసుక్రీస్తు దగ్గర రావడానికి నీ పనులన్నీ పక్కన పెట్టి, నీ సంపాదన కూడా పక్కన పెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నావా? లేకపోతే నీ పనుల కోసము, సంపాదన కోసం, డబ్బులు సంపాదన కోసం యేసుక్రీస్తుని పక్కన పెట్టేస్తున్నావా? నువ్వు చేసే పనులు బట్టే నువ్వు మంచి వ్యక్తివా, చెడ్డ వ్యక్తివా అని తెలియబడుతుంది. 5 విషయాలు దేవుడు మాట్లాడినాడు. 5 విషయాల్లో నువ్వు ఎలాగున్నావో ఒకసారి ఆలోచించుకో. చెట్టు గురించి తెలియాలంటే దాని పండు బట్టే తెలుస్తుంది ఆ చెట్టు ఎలాంటిది అనేది. ఒక వ్యక్తి గురించి తెలియాలంటే అతడు చేసే పనులు బట్టే తెలియబడుతుంది. అది ఎవరికైనా, నీకైనా, నాకైనా, దేవుడికైనా. కాబట్టి ఈ 5 విషయాల్లో నీ పనులు ఎలాగున్నాయో, నీ పండ్లు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ ఏ విషయంలోనైనా నీ పండ్లు చెడ్డవైనవి అయితే, నువ్వు చేసిన పనులు చెడ్డ పనులైతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచుటయ్యా, తెలియక ఇలాంటి చెడ్డ పనులు చేశానయ్యా, ఇంకపై ఎప్పుడు అలాంటి చేయనయ్యా అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు మంచి ఫలములో కాసే చెట్టువే అయితే, మంచి పనులే నువ్వు చేస్తుంటే, అలాంటి పనులే నువ్వు కొనసాగిస్తే నిన్ను కూడా నీ స్థాయి ఈరోజు ఎలాగున్నా సరే దేవుడు గొప్ప స్థాయికి నిన్ను తీసుకెళ్తాడు. అలా కాకుండా నువ్వు చెడు పనులు చేస్తూ చెడు ఫలములను ఫలిస్తూ ఉంటే నీ స్థాయి ఇప్పుడు ఎంత గొప్పగా ఉన్నా సరే నీచమైన స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవ యేసు అని బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా.
తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఒక చెట్టు మంచిదా చెడ్డదా అని ఎలా తెలియబడుతుందంటే, ఆ చెట్టుకి ఎక్కువ ఆకులు ఉన్నాయా, పొడువుగా ఉందా, పొట్టిగా ఉందా, కంపలతో ఉందా, కంపలు లేకుండా ఉందా, బాగా అందంగా కనిపిస్తుందా కాదు, కానీ అది కాసే పండ్లను బట్టే ఆ చెట్టు మంచిదా చెడ్డదా అని ఎలాగైతే మనం చెప్తామో, అలాగే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది అతని ఎత్తును బట్టో, అతని అందాన్ని బట్టో, అతని శరీరాన్ని బట్టో, తన ధనాన్ని, ఐశ్వర్యాన్ని, తెలివిని బట్టి, వీటిని బట్టి కాదు, కానీ ఆ వ్యక్తి చేసే పనులను బట్టే ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, మంచిదా చెడ్డదా అని తెలియబడుతుందని చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, 5 సందర్భాలను మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఇస్మాయేలు, సమూయేలు ద్వారా చిన్నపిల్లలు వాళ్ళు చేసిన పనులను బట్టి వారు ఎలాంటి స్థాయి నుంచి ఎలాంటి స్థాయికి వెళ్ళారో మీరు మాకు తెలియజేస్తున్నారు ప్రభా, వారు చేసిన పనుల వల్ల. అలాగేనైనా యవ్వనస్తులైన అమ్నోను ద్వారా, యోసేపు ద్వారా వారు చేసిన పనులను బట్టి వారు ఎలాంటి స్థాయి నుంచి ఎలాంటి స్థాయికి వెళ్ళారో మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే ప్రభా, దీనా తప్పిపోయిన కుమారుడు దానియేలు ద్వారా వారు చేసిన పనులను బట్టి ఎలాంటి స్థాయి నుంచి వాళ్ళు ఎలాంటి స్థాయికి వెళ్ళారో మాకు తెలియజేశారు తండ్రి. అలాగేనైనా సౌలు ద్వారా, షద్రక్, మేషక్, అబేద్నెగోల ద్వారా ప్రభా వారు చేసిన పనులను బట్టి ఎలాంటి స్థాయి నుంచి ఎలాంటి స్థాయికి వాళ్ళు వెళ్ళారో మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగేనైనా ఇస్కరియోతు యూదా ద్వారా, తర్వాత అపోస్తుల ద్వారా, మీ సేవకుల ద్వారా ప్రభా వారు చేసిన పనులను బట్టి ఎలాంటి స్థాయి నుంచి ఎలాంటి స్థాయికి వాళ్ళు వెళ్ళారో మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రభా, ఒకవేళ ప్రభా మేము పైకి బాగున్నప్పటికీ, మంచిగా కనిపిస్తున్నప్పటికీ మేము చెడు పనులు చేసిన వాళ్ళమైతే మా పరిస్థితి ఎలాగున్నా సరే చాలా దారుణమైన పరిస్థితి మేము వెళ్తామని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలా కాకుండా మా స్థితి ఇప్పుడు ఎలాగున్నా, కొద్దిగా ఉన్నా సరే మేము చేసే పనులు మంచి పనులు అయితే ఎంతో గొప్ప ఉన్నతమైన స్థాయికి మేము వెళ్తామని మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఇదిగో ప్రభా, మేము తెలిసి తెలియకనైనా మా మూర్ఖత్వం వల్ల, అజ్ఞానం వల్ల ఏమైనా చెడు పనులు చేశామేమో, మీకు ఇష్టం లేని పనులు, మీకు అసహ్యమైన పనులు మేమేమో చేసామేమో తండ్రి. అలాంటివి చేస్తుంటే ప్రభా మమ్మల్ని క్షమించి మన్నించింది ప్రభా. మరలా అలాంటి పనులు మేము చేయకుండా, అలాంటి వాటి జోలికి మేము వెళ్ళకుండా, చెడు పనులు మేము చేయకుండా నన్ను ఆయన మమ్మల్ని కాపాడింది ప్రభా. మా మార్గాలను ప్రభా, మా పనులను ప్రభా మేము జాగ్రత్తగా చూసుకుంటూ కృప చూపించండి అయ్యా. మేము మంచి పనులు చేస్తున్న వారమైతే ఇంకా అలాంటి మంచి పనులే ఇంకా మరిన్ని ఎక్కువగా చేసినైనా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళటకు మీరు కృప చూపించమని బ్రతిమలాడుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచమని బ్రతిమలాడుకోవచ్చు. మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సంస్థమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ప్రాణంలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నేను మంచి వ్యక్తిని అని తెలియబడినట్లు నేను చేసే పనులు ఎల్లప్పుడూ మంచివిగానే ఉండినట్లు చూసుకుంటాను తప్ప నేను చెడ్డ వ్యక్తిగా ఉండకుండానట్లు, చెడు పనులు నేను చేయకుండా నేను కాపాడుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.